మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఇవాళ 340వ వీడియోలో ఉన్నాము. దాదాపు 1 ఇయర్కి ఇంకొక 20 అంటే మనకి 24 డేస్ దూరంలో ఉన్నాం. మనము 3400 ప్రశ్నలు మీకు డైరెక్ట్గా ఉన్నాయి. ఇంకా దాదాపు 3000 క్వశ్చన్స్ ఇందులో ఇండైరెక్ట్గా ఉన్నాయి. 6000కు పైగా ప్రశ్నలు మీ దగ్గర ఉన్నాయి. కరెంట్ అఫైర్సే కాదు, స్టాండర్డ్ జీకే, సబ్జెక్ట్ జీకే, జనరల్ స్టడీస్ మ్యాక్సిమం క్వశ్చన్స్ నేను ఇస్తున్నాను. ఇక మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్లు రావడం లేదని నిరాశలో ఉండకండి. తప్పకుండా నోటిఫికేషన్లు ఏదో ఒక టైంలో రిలీజ్ అవుతాయి. మీరైతే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఇక కరెంట్ అఫైర్స్, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో నిన్నటి వీడియోలో కూడా మీకు నోబెల్ ప్రైజ్ గురించి ఇచ్చాను. 2025 నోబెల్ ప్రైజ్ గురించి అడిగారు, ఇచ్చాను. ఇంకొక వీడియోలో మీకు కంప్లీట్ నోబెల్ ప్రైజ్ స్టాక్ జీకే ఇస్తాను. ఆ వీడియో కోసం కూడా మీకు రెడీ అవుతుంది. ఇక తాజా కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1, అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ డేటా సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల గూగుల్ సంస్థ ప్రకటించింది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మీకు ఇండియాలో ఒక అతిపెద్ద డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తామని గూగుల్ రీసెంట్గా ప్రకటించింది. ఏ సిటీలో? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. విశాఖపట్నం, ఆప్షన్ 2 హైదరాబాద్, ఆప్షన్ 3 బెంగళూరు, ఆప్షన్ 4 పుణె. రైట్ ఆన్సర్ గెట్ చేయండి. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, పుణె. రీసెంట్గా గూగుల్ సంస్థ అతిపెద్ద ఏఐ హబ్ని ఎక్కడ నెలకొల్పాలని ఒక అగ్రిమెంట్ చేసుకుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం అండి. ఈ ఒప్పందం మనకు అక్టోబర్ 14, 2025న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో కుదిరింది. ప్రస్తుతం 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ ఏఐ హబ్ అనేది ప్రారంభమవుతుంది. క్వశ్చన్ నెంబర్ 2, ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? వరల్డ్ ఫుడ్ డే అని ఒకటి ఉందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు మనకు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. రైట్, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను చూడండి. అక్టోబర్ 10, అక్టోబర్ 16, అక్టోబర్ 11, అక్టోబర్ 8. ప్రపంచ ఆహార దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? రైట్ ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ 16 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అక్టోబర్ 10 అనేది భారతీయ తపాలా దినోత్సవం, పోస్టల్ డే. అక్టోబర్ 11 అనేది అంతర్జాతీయ బాలికా దినోత్సవం. అక్టోబర్ 8 అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే. ఇక్కడ అక్టోబర్ 16 వరల్డ్ ఫుడ్ డే. మనకి 1945 అక్టోబర్ 16న ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, దీన్ని FAO అంటామండి. ఇది రోమ్లో ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టరు. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ. 1945 అక్టోబర్ 16న ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మనకు ఏర్పడింది. రైట్, 2025 యొక్క థీమ్ చూడండి. మెరుగైన ఆహారం, మెరుగైన భవిష్యత్తు కోసం చేయి చేయి కలుపుదాం అనేది మనకు ఈ సంవత్సరం యొక్క థీమ్ అండి. క్వశ్చన్ నెంబర్ 3, భారతదేశం ఏ సంవత్సరంలో జరిగే కామన్వెల్త్ క్రీడలు నిర్వహించడానికి బిడ్ దాఖలు చేసింది? రైట్, 4 ఆప్షన్స్ ఇచ్చాను. 2036, 2026, 2030, 2034. రైట్ ఆన్సర్ ఇచ్చేయండి. మీకు 5 సెకండ్స్ టైం ఇస్తున్నాను. 2036, 2026, 2030, 2034 ఇండియా ఏ సంవత్సరంలో జరిగే కామన్వెల్త్ క్రీడల కోసం బిడ్ దాఖలు చేసింది? ఆల్మోస్ట్ ఆల్ ఖరారు అయినట్టేనండి. లాంఛన ప్రాయమే ఆమోదించడం. రీసెంట్గా న్యూస్ కూడా వచ్చింది, అందుకే తీసుకున్నాను. 2030 అండి. 2030లో జరిగే కామన్వెల్త్ క్రీడలు భారతదేశంలో జరగడం అనేది దాదాపుగా ఖరారైంది. ఫైనల్ డిసిజన్ అనేది రాబోతుంది మనకి. ఇక 2036లోనేమో ఒలింపిక్స్ నిర్వహించడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక కామన్వెల్త్ గేమ్స్ మనకి 1930లో మొదటిసారిగా జరిగాయండి, కెనడాలోని హామిల్టన్ వేదికగా. మరి 2030 అంటే 100 సంవత్సరాలు అవుతుంది కాబట్టి చాలా ఇంపార్టెన్సీ ఉంది ఈ గేమ్స్కి మనకి. గమనించండి, ఇవి ఇండియాలో జరగడానికైతే దాదాపుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇండియాలో మనకు అహ్మదాబాద్ నగరాన్ని ఎంపిక చేశారు. గతంలో 2010లో భారతదేశం ఢిల్లీలో ఈ క్రీడలను నిర్వహించింది. 2026లో మనకు గ్లాస్గో నగరంలో జరగబోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఇవి 2030లో ఇండియాకి రాబోతుంది అవకాశం. క్వశ్చన్ నెంబర్ 4, 2025 అక్టోబర్ 15న హైదరాబాద్లో కన్నుమూసిన తొలి తెలుగు నేపథ్య గాయని ఎవరు? రీసెంట్గా చనిపోయారు. రావు బాల సరస్వతీ దేవి.
క్వశ్చన్ నెంబర్ 5, ప్రపంచంలో తొలి మైనపు రామాయణం మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేశారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలోనే మొట్టమొదటి మైనపు రామాయణం మ్యూజియం. ఇక్కడ రామాయణంలోని పాత్రలను మరి మైనంతో తయారు చేసి చాలా అద్భుతంగా రామాయణము కథ ఉట్టిపడేలాగా ఆ చిత్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్నే మనము మైనపు రామాయణం మ్యూజియం అంటాం. ఇది అయోధ్యలో ఏర్పాటు చేశారు. క్వశ్చన్ నెంబర్ 6, ప్రపంచ ఆరోగ్య సదస్సులో ప్రసంగించిన తొలి భారతీయ మహిళా నటి ఎవరు? రీసెంట్గా మనకు 2025 అక్టోబర్ 16న బెర్లిన్లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సులో కృతి సనన్ మరి ప్రసంగించి వరల్డ్ హెల్త్ కాన్ఫరెన్స్లో మీకు ప్రసంగించినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళా నటిగా ఒక రికార్డు సృష్టించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్, అదేవిధంగా కృతి సనన్ ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ ఇండియాకు లింగ సమానత్వ బ్రాండ్ అంబాసిడర్ లేదా గౌరవ దూతగా మనకు నియమితులు కావడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7, పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులను నిరోధించడానికి కేంద్రం తీసుకువచ్చిన ప్రత్యేక వ్యవస్థ ఇది. ఒక స్పెషల్ పోర్టల్ తీసుకొచ్చిందండి దీనికోసం. దీన్నే మనం సి బాక్స్ అంటున్నాం, రైట్? ఈ సి బాక్స్లో మహిళలు తమ యొక్క సమస్యలు ఏవైనా ఉంటే అలాంటి పని ప్రదేశాలలో ఉన్న లైంగిక వేధింపుల గురించి దీంట్లో కాంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంది. క్వశ్చన్ నెంబర్ 8, ఇటీవల బంగారం ధరల పెరుగుదలకు కారణంగా భావిస్తున్న డాలరైజేషన్ అనగానేమి? రైట్, రీసెంట్గా మనకు గోల్డ్ ప్రైస్ అనేది మరి చాలా పెరిగిపోయింది. 1,30,000 దాటిపోయిందండి. ఎందుకంటే ఎవ్రీడే పెరుగుతుంది. ప్రపంచమంతా అనుకుంటున్నారు ఎందుకు మనకి గోల్డ్ రేట్ ఇంత పెరుగుతుంది అంటే దీనికి ఒక కారణం డాలరైజేషన్ అండి. ఈ డాలరైజేషన్ అంటే ఏంటంటే మనకు గమనించండి, ఇప్పుడు ఇంటర్నేషనల్ వాణిజ్య కరెన్సీగా డాలర్ స్థానంలో ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయంటే సొంత కరెన్సీలను ప్రోత్సహించడానికి వివిధ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, రష్యా కావచ్చు, వాళ్ళ యొక్క సొంత కరెన్సీనే అంతర్జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా డాలరే మొత్తం మనకి ఇంటర్నేషనల్లో ఒక కరెన్సీగా చలామణి అవుతుంది. ఎప్పుడైతే ఈ దేశాలు సొంత కరెన్సీల వైపు మల్లుతున్నాయో దీన్నే ఏమంటున్నారంటే డాలర్ను వదిలేసి వారి సొంత కరెన్సీ వైపు వెళ్ళడాన్ని డాలరైజేషన్ అని అంటున్నారు. రష్యా కావచ్చు, చైనా, ఇండియా ఇలాంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. అదేవిధంగా ట్రంప్ అనుసరిస్తున్నటువంటి వాణిజ్య విధానాలు, ఆయన విధిస్తున్నటువంటి సుంకాలతోటి ఈ అమెరికా ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రస్థానం మీద అనేక సందేహాలు ఉన్నాయి. కాబట్టి మదుపరులు ఏం చేస్తున్నారంటే డాలర్ బాండ్లలో పెట్టుబడులు తగ్గిస్తున్నారు. గ్యారంటీ లేదు డాలర్ని ఎవరు ఫాలో అవుతారు, ఎవరు పట్టించుకుంటారు. కాబట్టి ఆ నమ్మకం లేదు. కాబట్టి ఈ డాలర్ బాండ్లలో పెట్టుబడులు తగ్గించి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమైంది, ఒక్కసారిగా డిమాండ్ అనేది పెరిగిపోయింది గోల్డ్కి. కాబట్టి వివిధ కేంద్ర బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే బంగారం కొనుగోళ్లు అధికం చేయడానికి ఇదే ప్రధాన కారణం. కాబట్టి కేంద్ర బ్యాంకులు డాలర్ల కంటే బంగారం నిల్వ ఉంచుకుందాం, డాలర్ మీద ఒక అనిశ్చిత పరిస్థితి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడున్న విధానాలు చూస్తే. అందుకని గోల్డ్ను మరి వివిధ సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అనూహ్యంగా దాని యొక్క ధరలు అయితే పెరుగుతున్నాయి. క్వశ్చన్ నెంబర్ 9, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ కొత్త పేరు ఏమిటి? ఛత్రపతి సంభాజీనగర్ రైల్వే స్టేషన్గా మార్చారండి. ఔరంగాబాద్ను ఆల్రెడీ ఔరంగాబాద్ పేరును కూడా ఛత్రపతి సంభాజీనగర్గా మార్చారు. రీసెంట్గా రైల్వే స్టేషన్ పేరు కూడా మార్చారు. క్వశ్చన్ నెంబర్ 10, 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ 2025 అక్టోబర్లో ఎక్కడ జరిగింది? కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ దీన్ని మనం సిపిసి అంటామండి. ఇది రీసెంట్గా మనకు ఎక్కడ జరిగింది? ఆప్షన్స్ 4 ఉన్నాయి, బెర్లిన్, బార్బడోస్, వియన్నా, న్యూఢిల్లీ. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇది బార్బడోస్లో జరిగిందండి. క్వశ్చన్ నెంబర్ 11, దాదాపు 50 రకాల క్యాన్సర్లను తొలి దశలోనే గుర్తించగలిగే కొత్త బ్లడ్ టెస్ట్ పేరు ఏమిటి? రీసెంట్గా ఒక బ్లడ్ టెస్ట్ను ఆవిష్కరించారండి సైంటిస్టులు. ఈ టెస్ట్ వల్ల ఏంటంటే మనకు ఒక 50 టైప్స్ ఆఫ్ క్యాన్సర్ని ఎర్లీగా గుర్తించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే క్యాన్సర్ కణితికి సంబంధించినటువంటి డిఎన్ఏ ముక్కలు అవశేషాలు మనకి రక్తంలో తిరుగుతూ ఉంటాయి. వాటిని ఇది పట్టుకుంటుంది. ఆ ముక్కలై క్యాన్సర్ కణితి నుండి ముక్కలై విడిపోయి మానవ రక్తంలో చక్కర్లు కొడుతున్న డిఎన్ఏ అవశేషాలను ఈ రక్త పరీక్ష ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. దీన్ని మనము ఏ టెస్ట్ అంటున్నారంటే గ్యాలరీ టెస్ట్ అంటున్నారండి. దీన్ని రూపొందించింది గ్రెయిల్ ఫార్మాస్యూటికల్ సంస్థ, అమెరికాకు చెందింది. క్వశ్చన్ నెంబర్
12. ఇండియా దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న మొట్టమొదటి 7 నానోమీటర్ కంప్యూటర్ చిప్ ఏది? శక్తి అనే పేరుతోటి తొలి 7 నానోమీటర్ కంప్యూటర్ చిప్ను ఇండియా డెవలప్ చేస్తుంది. పూర్తి ఇండిజినియస్. మద్రాస్ ఐఐటి నేతృత్వంలో ఇది తయారు చేయబడుతుంది. 2028 నాటికి ఇది అందుబాటులోకి రానుంది. క్వశ్చన్ నెంబర్ 13. హానరరీ బ్రిటిష్ ఎంపైర్ మెడల్ని ఇటీవల కింగ్ చార్లెస్ III చేతుల మీదుగా తీసుకున్న మొట్టమొదటి కూచిపూడి నృత్యకారిణి ఎవరు? ఈ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి కూచిపూడి నృత్యకారిణి అండి అరుణిమ కుమార్. క్వశ్చన్ నెంబర్ 14. దేశంలో మొట్టమొదటి బాల్య వివాహ రహిత జిల్లాగా ఇటీవల గుర్తింపు పొందిన జిల్లా ఏది అనేది ప్రశ్న అండి. మనకి గత 2 years నుంచి ఒక్క చైల్డ్ మ్యారేజ్ కూడా ఇక్కడ రికార్డ్ కాలేదు ఈ జిల్లాలో. ఆ జిల్లా ఏదంటే బాలోద్ జిల్లా అండి, ఛత్తీస్గఢ్. క్వశ్చన్ నెంబర్ 15, లాస్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డును భారత్ ఇటీవల ఎక్కడ నిర్మించింది? ఇది తూర్పు లద్దాఖ్లో నిర్మించబడిందండి. 19,400 అడుగుల ఎత్తుల సముద్ర మట్టానికి ఈ నిర్మాణం అయితే జరిగింది. ఇది వరల్డ్లోనే చాలా ఎక్కువ హైట్లో అత్యంత ఎత్తైన రోడ్డుగా రికార్డు సృష్టించింది. సో ఇవే నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు. మరి ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా ఫాలో కండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ అప్డేట్స్ అయితే ఉచితంగా పొందండి. Thank you for watching.